వెల్కమ్ టు ది పాయింట్. నేను రవి. ప్రాజెక్టులు అడ్డుకుంటే రెడ్ బుక్లో పేరు చేర్చుతామన్నారు మంత్రి నారా లోకేష్. సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టిన P4కు రిలయన్స్ బయోగ్యాస్ ప్లాంట్లు నాంది కాబోతున్నాయని అన్నారు. ఇదే సమయంలో వైసీపీ వాళ్ళు పని చేయనివ్వరని ఎద్దేవా చేశారు. తప్పుడు ప్రచారం చేసేవారిని వదిలిపెట్టబోమన్నారు మంత్రి నారా లోకేష్. ఈ అంశంపై టు ది పాయింట్లో విశ్లేషణ అందిస్తారు ఉప్పల్ లక్ష్మణ్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. నమస్తే. రైట్. మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్లో అంటే కొంచెం నిన్న రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక కొత్త ప్రాజెక్టుకి అయితే మాత్రం శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో 60,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఇక్కడ ఒక ప్లాంట్ని అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో వాళ్ళ పేరు అయితే మాత్రం రెడ్ బుక్లో నమోదు చేస్తాము, వైసీపీ నాయకులు చేయనివ్వట్లేదు కాబట్టి ఇట్లాంటి వాళ్ళ పేర్లందరూ కూడా రెడ్ బుక్లో నమోదు చేస్తున్నారు. ప్రతి అంశానికి కూడా రెడ్ బుక్ అనేటువంటి ప్రస్తావన వస్తుంది. ఒక పక్క ఏమో వైసీపీ వాళ్ళు కూడా రెడ్ బుక్ పాలన జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? నారా లోకేష్ అంటే రెడ్ బుక్ తోటి భయపెట్టబోతున్నారా? ఒక పక్క దాన్నే అదునుగా తీసుకొని వైసీపీ వాళ్ళు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు లక్ష్మణ్ గారు? ఇప్పుడు మనము రాష్ట్ర యొక్క అభివృద్ధిని చూసినప్పుడు, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి సమయంలో కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కానీ ఆశించినంత అభివృద్ధి జరగలేదు. జరగనప్పుడు అభివృద్ధి విషయంలో అధికార పక్షానికే కాదు ప్రతిపక్షానికి కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత వాళ్ళు నెరవేర్చాలి. అవన్నీ వదిలేసి ఏదో ఎద్దు ఈనిందంటే దూడను గట్టున గట్టే అన్నట్టు సరైన సమాచారం సేకరించుకోకుండా ఏదో టీవీలో వస్తేనో ఎక్కడో వార్తల్లో కనిపిస్తానో దాని మీద ఏదో ఒకటి మాట్లాడడం లేదు అలవాటు అయిపోయింది. అంత తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధిని అనుకోవడం ఎందుకు? అభివృద్ధికి సలహా ఇవ్వండి. ఒకవేళ అక్రమాలు అవినీతి జరిగితే బయట పెట్టండి. వ్యక్తిగత చేయాలి ఏ రాజకీయ పార్టీ అయినా కూడా. అవి చేయకుండా నేను రెడ్ బుక్ ఉంది, నేను నోట్ చేసుకుంటాను, నేను చర్యలు తీసుకుంటాను అనేటువంటి విధానంలో ఎంతమంది మీద తీసుకోగలుగుతారు? ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇష్టం వచ్చినట్టు తప్పుడు వార్తలు వస్తున్నాయి. ఎంతమంది తీసుకోగలుగుతారు? మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ అభివృద్ధి అనేది మీరు చూపించండి ప్రజలకు, అప్పుడు మెచ్చుకుంటారు. మీకు కావాల్సింది ఏంటి? ప్రజాభిమానం, దాని తర్వాత ఓటు. అంతే తప్ప ఈ ఆడేదో కామెంట్ పెట్టాడు, ఈడేదో ఫార్వర్డ్ చేశాడు, ఇంకొక ఆయన ఏదో చేశాడని దాని మీద సమయం వేస్ట్ చేసుకొని కేసులు పెట్టి నోటీసులు ఇచ్చి దానికంటే మీరే ఎన్నికల ముందు పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు చేశారు. ఇది కూటమి పార్టీలు 3 చేసి ఇప్పుడు ఆ అవినీతిని బయటికి తీయండి ఒక్కొక్కటి. దాని మీద కేసులు పెడితే ప్రజలు అంగీకరిస్తారు. కానీ వాడు తిట్టాడు, ఫార్వర్డ్ చేశాడు, సోషల్ మీడియాలో వీడేదో మాట చెప్పాడు అనేది వాటి మీద కేసులు పెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. అవి బెయిల్ వస్తాయి, తర్వాత శిక్షలు కూడా ఏమి ఉండదు. వాటి మీద ప్రయోజనం కూడా ఏమి ఉండదు. ప్రజలు ఏం ఆలోచిస్తారు? అరే వీళ్ళు వచ్చి చేసింది ఏందిరా అని ఆలోచిస్తారు కదా. అందువలన ఈ రెడ్ బుక్ లో రాసుకున్న వాళ్ళందరి మీద ఈ చర్య తీసుకుంటున్నారా అంటే ఏం తీసుకున్నారు? మరి ఎన్నికల ముందు మీరు రెడ్ బుక్ లో చాలా పేర్లు రాసుకున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులు, చివరకు చిన్న అధికారులు కూడా వదిలిపెట్టకుండా రాసుకున్నారు. మరి అదే అధికార యంత్రాంగం ఇప్పుడు మీ దగ్గర కూడా పనిచేస్తున్నది కదా. చర్యలు తీసుకోగలిగినారు. ఏదో నమ్మక వాస్తే 4-5 చర్యలు మనకు కనిపిస్తున్నాయి. అది కూడా కేసులు జరగలేదు, బెయిల్ వచ్చేసాయి అంతే తప్ప కఠినమైన చర్యలు తీసుకోవడం అన్నది ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వానికి కూడా అధికారంలో ఎవరున్నా చర్యలు తీసుకోవడం అనేది అంత సులభం కాదు. సిస్టమ్ ఉంటుంది, ఆధారాలు దొరకాలి. ఫేవరిజం అనేది ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకు ఫేవరిజం చూపిస్తారు అధికారులు. మీరు ఇవాళ ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు చెప్పినట్టు వింటారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు, ఆయన చెప్పినట్టు వింటారు. కాకపోతే అవినీతి విషయంలో
రాజ్యం పడదు. అక్రమం జరిగితే మీరు ఖచ్చితంగా బయటికి తీయండి, ప్రజలకు చెప్పండి, కేసులు పెట్టండి. కానీ ఇది టయాన్ని వృధా చేయటం తప్ప దీనికి ఒక మార్గం లేదంటే ప్రతిపక్షాలకు ఒక ఆయుధం ఇచ్చినట్లే ఉంది తప్ప ఏదన్నా చెయ్యాలి అనుకుంటే లీగల్గా అంటే న్యాయపరంగా వాళ్ళకి ఏ విధంగా అయినా కేసులు పెట్టైనా ఏ విధంగా అయినా చేయొచ్చు. గత ప్రభుత్వ హయాంలో ఏమైనా జరిగితే అవినీతి జరిగితే రైట్.